యాత్ర వెళ్ళేదం. రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగంలోనికి వెళ్దామండి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము. ఈ రాత్రికాల సమయంలో మన వాక్య భాగంలోనికి వెళదామండి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 21 నుంచి 24 వరకు ఈ 4 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 21 నుండి 24 వరకు ఈ 4 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీలైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ఈ యొక్క అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం 7వ అధ్యాయం దగ్గర నుంచి స్తెఫను మాట్లాడడం ప్రారంభించాడు. ఎవరెవరితో మాట్లాడుతున్నాడు? అతను సభలో నిలబెట్టినప్పుడు పెద్దలతోనూ అధికారులతోనూ శాస్త్రులతోనూ ప్రధాన యాజకులైన వారితోనూ పరిసయ్యులైన వారితో వారందరూ సమాజమున స్తెఫను మీద నేరము మోపి ఏదో ఒక రీతిగా స్తెఫన్ని చంపాలి అనుకున్నప్పుడు స్తెఫను వారి మధ్య దేవుని వాక్యాన్ని ప్రకటించడం, అంటే అనాది కాలము నుండి ఏం జరిగింది అనే విషయాల్ని ఆయన జ్ఞాపకం చేయాలి అని ఆయన ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. అబ్రహాముని దేవుడు ఎలాగ ఏర్పరచుకున్నాడు, అబ్రహాము తర్వాత తన కుమారుడిని ఇస్సాకుని దేవుడు ఎలాగ ఏర్పరచుకున్నాడు, ఇస్సాకునకు 2 కుమారులైన యాకోబు యాషావులు పుట్టినప్పుడు దేవుడేమో యాషావును ద్వేషించి యాకోబును ప్రేమించి యాకోబుకి 12 మంది కుమారులను 1 కుమార్తెని అనుగ్రహించి వీరు మరలా ఐగుప్తు దేశంలోనికి వెళ్ళి 75 మందిగా ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిన వారు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వీరు విస్తరించి ఆరంభించిన తర్వాత కొన్ని లక్షల మందిగా వారు అక్కడి నుండి మరలా ఎలాగూ వారు సంతానాభివృద్ధి చెందిన తర్వాత దేవుడు వారిని ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకురావడం కొరకే అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తను చేసిన నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకొని ఆ ఇశ్రాయేలీయులు దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు కూడా వారి యందు లక్ష్యముంచి వారిని ఐగుప్తుల నుంచి బయటికి తీసుకురావాలని దేవుని యొక్క సంకల్పము. ఈ రాత్రికాల సమయంలో ప్రాముఖ్యంగా ఇశ్రాయేలీయులు ఎక్కడైతే ప్రబలారో, ఎక్కడైతే వారు విస్తరింపడం ఆరంభించారో, అయితే దేవుడు ఐగుప్తుల నుంచి వారిని తీసుకురావడం అనేది దేవుని యొక్క సంకల్పము. ఎందుకు అంటే దేవుని యొక్క ప్రజలు అనేవారు ఎవరికి దాసులుగా ఉండకూడదు. నేను నా వ్యక్తిగత పోర్షన్ నేను చదువుతున్నప్పుడు లేవీకాండము 26 లేక 25, 26, 27 అధ్యాయాల్లో చదువుతుంటే ఆయన అంటాడు, మీ సహోదరులు అనబడిన వారిని కానీ సహోదరి అనబడిన వారిని కానీ, అంటే ఇశ్రాయేలీయ జనాంగంలో చెందిన వారిని ఎవరిని కూడా మీరు దాసులుగా పెట్టుకోకూడదు. ఎందుకంటే ఒకవేళ వారికి ఏమీ లేకపోతే వారు మీ దగ్గరికి వచ్చినప్పుడు వారికి మీరు సహాయం చేయాలే కానీ మీరు దాసులుగా వారిని పెట్టుకొని కానీ వారిని మీరు బాధించితే తప్పక నేను మీ ఎడల నేను కోపపడతాను. వారి విషయమే నేను జాలిపడి మీరు ఏదైతే వారికి చేశారో దానికి తగిన శిక్షను మీరు అనుభవిస్తారు. అందుకనే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించింది ఏంటంటే ఇశ్రాయేలు జనాంగంలో ఎవరిని కూడా దాసులుగా పెట్టుకోకూడదు. మరి ఎవరిని దాసులుగా పెట్టుకోవచ్చు? ఇంక ఎవరినైనా సరే, వాళ్ళు ఫిలిస్తీన్లే కావచ్చు, ఐగుప్తీలే కావచ్చు, లేకపోతే ఇంకా మోయాబీలు, ఇంకెవరినైనా సరే
ఎందుకంటే ఎవరినైనా దాసులుగా వీరు చేసుకోవచ్చు, కానీ వీరిని ఇశ్రాయేలు ప్రజల వంశంలో పుట్టిన వారిని వీరు దాసులుగా చేసుకోకూడదు. అలాగ చేసుకోకూడదని, ఎందుకంటే అతడు నీ సహోదరుడు, అతడు నీ సహోదరి, కాబట్టి ఆమెను నువ్వు బాధించకూడదు, నువ్వు కష్టపెట్టకూడదు అనే విషయాల్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు ఆయన. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకు నేర్పించాలనుకునేది ఏంటంటే, దేవుని యొక్క ప్రజలుగా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండడం అనేది దేవుడికి ఇష్టం లేనిది. అందుకని దేవుడు కూడా ఆయన నమ్ముకున్న తన ప్రజలను ఈ లోకముల నుంచి వేరు చేస్తున్నాడు. అంటే ఈ లోకములో ఉన్న మనుషుల మధ్య నుండి వారిని ప్రత్యేకము చేస్తున్నాడు అన్నమాట. మీరు ఎవరికీ దాసులుగా ఉండకూడదు. ఈ లోకములో ఏ మనిషికి మనం దాసులము కాకూడదు. మనం మనుషులకు దాసులము కాదు, లేక కొన్ని రకాలైన మరి వ్యసనాలకి మనం బానిసలము కాదు. ఏది మన మీద అధికారము చేయకూడదు. మన మీద అధికారం ఎవరికి ఉంది అంటే ఒక్క దేవుడికి తప్ప ఇంకెవరికి మన మీద అధికారము చేసే అధికారము ఇంకెవరికీ లేదన్నమాట. ఎందుకంటే అది లోకములో ఉన్న మనుషులైనా లేక ఈ లోకములో ఉన్న వ్యసనాలైనా దేవుని ప్రజలు దేనికి బానిసలు కారు. అందుకనే వాళ్ళు ఏదైనా సరే, దేనినైనా సరే వారు వదిలిపెట్టగలుగుతారు. వారు ఎన్ని అలవాట్లు ఉన్నా, యేసుప్రభువారిని ఎరగకముందు ఎన్ని అలవాట్లు ఉన్నాయో యేసుప్రభువారిని ఎరిగిన తర్వాత ఆ అలవాట్లన్నీ వదిలేస్తారు. చూడండి, చాలామంది యేసుప్రభువారిని నమ్ముకున్న వాళ్ళు త్రాగుబోతులు అయితే, ఎంత త్రాగుబోతులైనా సరే యేసుప్రభువారిని నమ్మితే వాళ్ళ త్రాగుడి నుంచి పూర్తిగా బయటకు వచ్చేస్తారు. ఒకవేళ ఏదైనా పొగ తాగడము కానీ, ఒక మద్యం మరి సేవించడము కానీ, లేక మత్తు పదార్థాలకి బానిసైన వారు యేసుప్రభువారిని నమ్మారనుకోండి, వాటి నుంచి విడుదల పొంది బయటకు వచ్చేస్తారు. కారణం ఏంటో తెలుసా? ఇవి నేను దేవుణ్ణి నమ్ముకొని వీటికి నేను బానిసనేంటి, నేను వీటికి లొంగిపోవడం ఏంటి, నేను వీటికి లొంగకూడదు. ఎందుకంటే నన్ను విలువ పెట్టి కొనుక్కున్న దేవుణ్ణి మాత్రమే నేను మహిమపరచాలి తప్ప నా శరీరముతో, నా దేహముతో ఇంక నేను దేనికి నేను బానిసను కాదు, నేను స్వతంత్రుడను. అందుకని గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో యేసుప్రభు అంటాడు, అపోస్తలుడైన పౌలుతో మాట్లాడిస్తూ, మీరు పాపమనే దాస్యమనే కాడి నుండి నేను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను కాబట్టి మిమ్మల్ని మీరు మరలా దాస్యమనే కాడి కింద చిక్కుకొనకుడి, మీరు స్వతంత్రులు. యేసుప్రభు వారిని నమ్మిన వారు స్వతంత్రులు. వీరు దేనికి బానిసలు కారు. ఇలా చెయ్యాలని, ఇలాగ ఉండాలని, ఈ లోక సంబంధమైన ఏ కట్టడలకు కానీ, ఏ ఆచారాలకు కానీ, ఏ మానవ సంబంధమైన పద్ధతులకు కానీ వీరు బానిసలు కారు. వీరు దేవుని యొక్క కట్టడలకు మాత్రమే, ఆయన చెప్పిన మాటకు మాత్రమే విధేయత చూపిస్తారు తప్ప ఇంక ఈ లోకంలో ఎవ్వరికీ వీరు బానిసలుగా ఉండడానికి ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే దేవుని ప్రజలు తన ప్రాణాలనైనా దేవుడి కొరకు ఇవ్వగలుగుతారేమో కానీ ఇంకా దేవుని తప్ప ఇంకా దేన్ని కూడా వారు బానిసలుగా ఉండడానికి ఇష్టపడరు. ఎందుకంటే అది వారు గుర్తించారు. నా దేవుడి కంటే గొప్పది ఈ లోకంలో ఏదీ లేదు, నేను నా దేవుడికి తప్ప ఇంక దేనికి దాసుడిగా ఉండకూడదు. అలాగా ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి వెలుపలకు తీసుకురావడానికి కారణం ఏంటంటే మీరు బానిసలు కారు, మీరు స్వతంత్రులు. ఆనాడు మోషేని ఫరో దగ్గర పంపించి కూడా ఇదే మాట చెప్పాడు. ఫరో, ఈ హెబ్రీయులు అంటే ఎవరు అనుకుంటున్నావు? నా ప్రథమ కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు. నా కుమారుడు ఎవరికీ దాసులుగా ఉండడానికి నేను ఇష్టపడను. నా కుమారుడైన ఈ హెబ్రీయులను ఇక్కడి నుంచి నువ్వు బయటకు పొమ్మని తీసి పంపించేయి. ఒకవేళ నువ్వు పంపించకపోతే నేనే తీసుకుని వెళ్తాను నా పిల్లల్ని. ఎలా తీసుకువెళ్తాను తెలుసా? నిన్నెంతో బాధించి తీసుకుని వెళ్తాను. నిన్ను బాధించి తీసుకుని వెళ్తాను. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈరోజు నీవు నేను కూడా యేసుప్రభుని అంగీకరించిన వారు ఉంటున్న మనం బానిసలము కాదు, మనం స్వతంత్రులము. మనం ఎవ్వరికి దాస్యమనే కాడి కింద మనం చిక్కుకునేవారం కాదు. మనం దేవుడికి తప్ప ఇంకెవ్వరికి మనం బానిసలుగా లేక మనం లోబడేవారిగా ఉండం. కాబట్టి రాత్రికాల సమయంలో ఈ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్న తన ప్రజలను యేసుప్రభువారు తీసుకురావడం గల కారణం ఏంటంటే వీరు స్వతంత్రులు, బానిసలు కారు. ఆనాటి నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని వాళ్ళు చేసిన తప్పుకి కొన్నిసార్లు వారిని ఇతర రాజుల చేతికి వారిని అప్పగించినా,
మరలా తిరిగి వారు దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా మేము తప్పు చేశాము, ఇది మా పాపమును బట్టే జరిగింది, కానీ నువ్వు న్యాయవంతుడివి, మమ్మల్ని క్షమించు అని ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చి వారు అడిగారో, దేవుడు వారి ఎడల మళ్ళా కనికరాన్ని చూపించి తన ప్రజలను తన శత్రువుల చేతుల నుంచి విడిపించగలిగిన వాడు. ఎంతోమంది రాజుల చేతుల నుంచి దేవుడు అలా విడిపించాడు. కారణం ఏంటంటే, తన ప్రజలు తప్పు చేసినప్పుడు శిక్షించాడు, వారు ఒప్పుకున్నప్పుడు దేవుడు కనికరాన్ని చూపించి వారిని మరలా వారి యందు జాలిపడి వారిని మరలా సహాయం చేసి వారిని బాగు చేసినవాడు. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ దేవుడు మనకు నేర్పించాలనుకునేది ఏంటి అంటే, అలాంటి సమయంలో ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు వీరు బానిసలుగా ఉన్నప్పుడు, ఐగుప్తు దేశంలో పుట్టిన ప్రతి మగబిడ్డను చంపాలనుకున్నప్పుడు, అమ్రాము యకోబేదులకి 3వ సంతానమైన మోషే జన్మించినప్పుడు, ఇతను నైల్ నదిలో తీసుకెళ్లి పారేయమని చెప్పినప్పుడు 3 నెలలు ఈ బిడ్డను పెంచి, ఆ తల్లి మోషే ఎడలున్న దేవుని యొక్క ఉద్దేశాన్ని గుర్తించి, దేవుడు ఇలాంటి సమయంలో ఈ బిడ్డను మనకు అనుగ్రహించాడు అంటే, ఈ బిడ్డ ఎడల దేవుని యొక్క సంకల్పం ఏదో ఉంది, అది దేవుడు నెరవేరుస్తాడు అని ఆ బిడ్డ ఎడలున్న దేవుని సంకల్పాన్ని ఆ తల్లి తెలుసుకోగలిగింది. అలా తెలుసుకొని మోషేను పాలు విడిచేదాకా ఆమె పెంచడానికి దేవుడు అన్ని రకాలైన అవసరతలను తీర్చాడు ఆయన. అంతేకాదు, మోషేకు రమారమి పాలు విడిచే వయసు వచ్చినప్పుడు ఐగుప్తు రాణి అయినా లేక ఫరో కుమార్తె అయినా ఆమె, ఆ రాణి మోషేను తన అంతఃపురంలో తీసుకుని పోయి 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్న విద్యనంతటినీ నేర్పించింది. ఎందుకంటే ఆనాడు ఐగుప్తు దేశంలో ఉన్నంత జ్ఞానము ఇంకెక్కడా లేదన్నమాట. ఎందుకంటే అప్పటికే అభివృద్ధి చెందిన దేశం అది. ఆ దేశములో మోషే సకల విద్యను అభ్యసించాడనమాట. ఎంత విద్య అయితే ఉందో అన్నిటినీ తెలుసుకున్నాడు ఆయన. అంత చదివాడు ఆయన, అన్నీ తెలుసు ఆయనకి. ఆయన గురించి అక్కడ ఆ మాట రాశాడు. ఏం రాశాడు అంటే, మోషే ఆయన మాటల యందును కార్యముల యందును ప్రవీణుడైన వాడు, సకల విద్య ప్రవీణుడట మోషే. ఆ మోషేలో ఏ లోపము కూడా లేదు. ఇంకా మోషేకి ఆయన ఏదైనా సరే మాటలు మాట్లాడగలడు, చేతలు కూడా చేయగలిగిన వాడు. ఆయన చేయలేదంటూ కూడా మోషేకి అసాధ్యమైనదంటే ఏమీ లేదు. అలాంటివన్నీ నేర్చుకున్నాడు మోషే. ఇలాంటి నేర్చుకున్నవాడు తర్వాత అతడు ఏమవ్వాలనుకుంటాడు అంటే, అతడు ఐగుప్తు దేశానికే రాజు అవ్వాలి. ఈ రోజుల్లో చూడండి, మరి దేవుని సేవ కొరకే దైవజనుడు భక్సింగ్ గారిని కూడా మొట్టమొదటిసారిగా దేవుడు అతనితో మాట్లాడినప్పుడు ఆయన అన్నాడు, ప్రభువా, నేను ఇండియా నుంచి ఇంగ్లాండ్ ఎందుకు వచ్చాను అంటే, నేను చదువుకోవడానికి వచ్చాను. నా తండ్రికి ఎంతో సహాయకరంగా ఉండాలని నా తండ్రి కూడా ఇక్కడికి నన్ను నమ్మి ఈ దేశానికి పంపించాడు. నేను ఇప్పుడు ఒక ఇంజనీర్గా, సివిల్ ఇంజనీర్గా, అగ్రికల్చర్ ఇంజనీర్గా నేను ఇక్కడ చదువును పూర్తి చేస్తున్నాను. కాబట్టి ఇంత చదువుకున్న వాడిని నేను ఈ చదువంతా వదిలేసి నేను ఈ సేవను ఎలా చేయగలుగుతాను? లేదు. ఒకవేళ నీ సేవ నాతో చేయించుకోవాలి అనుకుంటే నేను డబ్బిస్తాను, అనేక మంది సేవకుల్ని నీ తరపున నేను పని చేయడానికి పెట్టుకుంటాను, వాళ్ళకి నెల నెలా కావలసిన జీతాలు ఇస్తాను, నేను నీ గురించి ప్రతి చోట నేను చెప్పిస్తాను, కానీ నీ సేవకు మాత్రం నేను రాలేను అని ఆయన చెప్పినప్పుడు దేవుడు కూడా ఆయనతో అన్నాడు, అంటే నువ్వు నా సేవను ఎందుకు చేయను అంటున్నావు అంటే, ఒకటి నీ చదువు, నీ విద్య ఇంత ఎక్కువగా చదువుకోవడం వల్ల లోకంలో నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఏదో ఒక మంచి ఉన్నతమైన స్థానంలో స్థిరపడి ఎంతో డబ్బును సంపాదించి ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనుకుంటున్నావు. ఇది కదా నీ ఆలోచన. అయితే ఒకవేళ నువ్వు అలాగే సంపాదించాలి అనుకుంటే నువ్వు అనుకున్నవన్నీ జరగవు కదా. నా మాట విను, నేను చెప్పినట్లుగా చెయ్యి. అప్పుడు నువ్వు ఏమైతే నా కొరకు నువ్వు త్యాగం చేయాలనుకుంటున్నావో వాటన్నిటినీ నేను ఇవ్వగలుగుతాను నేను నీకు. అందుకనే మోషేకు
120 సంవత్సరములు వీడి కలిగిన వాడు మోషే. అంటే 3 నాళ్ళు 12. ఐగుప్తు దేశములో మోషే 40 సంవత్సరాలు సకల విద్యను నేర్చుకున్నాడు. ఈ విద్య అంతా అయిపోయిన తర్వాత 40 సంవత్సరాలు ఇత్రో యొక్క గొర్రెలను కాయడానికి, రఘుయేలి యొక్క గొర్రెలు కాయడానికి 40 సంవత్సరాలు అతన్ని దేవుడు ఆ యొక్క మిద్యాను అరణ్యములను తీసుకొని పోయి ఒక గొర్రెల కాపరిగా దేవుడు పెట్టాడు. ఇది రెండవది. మూడవదిగా ఈ మిద్యాను దేశంలో 40 సంవత్సరాలు మోషే గొర్రెలు కాసిన తర్వాత ఈ మూడవ 40లో 80 సంవత్సరాల తర్వాత దేవుడు మోషేకు ప్రత్యక్షమయ్యి మోషేతో మాట్లాడడం ప్రారంభించాడు. ఇప్పుడు మోషేను దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించడం కొరకే ఒక గొప్ప నాయకుడిగా దేవుడు తీర్చిదిద్దాడు. ఈ 3 40లు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. మొదట ఐగుప్తు దేశంలో సకల విద్యను నేర్పించాడు. రెండవదిగా ఆ జ్ఞానమంతటిని తీసివేసి దైవికమైన జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించడం కొరకే 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో అతనికి దేవుడు తర్ఫీదు ఇచ్చాడు. ఆ 40 సంవత్సరాలు గడిచిన తర్వాత మోషేను ఇశ్రాయేలు ప్రజలకు ఒక నాయకుడిగా తీర్చిదిద్దాడు. అందుకనే ఈ 3 విషయాలు చాలా గొప్పవన్నమాట. ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. అందుకంటారు ఈ 3 దశలు చాలా ప్రాముఖ్యమైనవి. అందుకనే ఒక 20-25 సంవత్సరాల లోపలనే నువ్వు చదవవలసిన చదువునంతటిని కూడా చదివేయాలి. 25 ఈ సంవత్సరాల్లోనే. ఇంకక్కడి నుంచి నువ్వు చదవాలనుకున్నా కూడా చదవడానికి అవకాశం ఉండదన్నమాట. ఆ తర్వాత ఆ 25-26 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి భవిష్యత్తు మీద నీకు భయం వేస్తుంది అన్నమాట. ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించాలి, ఏదో ఒక నా కాళ్ళ మీద బ్రతకడానికి ఏదో ఒక ఆధారాన్ని నేను చూసుకోవాలనుకుంటుంది. అలా చెయ్యాలి అంటే ఈ 25-26 సంవత్సరాల్లో నీ చదువును చక్కగా నువ్వు ముగించగలిగితే నువ్వు చదివిన చదువుకి ఒక మంచి స్థాయిలో నువ్వు స్థిరపడతావు. నువ్వు మంచి స్థాయిలో స్థిరపడ్డావు అనుకోండి, ఒకవేళ నువ్వు ఉద్యోగంలో సర్వీస్ చేస్తే ఒక 30 సంవత్సరాలు నువ్వు సర్వీస్ చేసావు అనుకోండి, ఉన్న ఆ అనియాశకాలంలో ఉన్న 20 సంవత్సరాలు కానీ లేక 25-30 సంవత్సరాలు కానీ ఎంతో సుఖంగా నువ్వు గడుపుతావు అన్నమాట. ఇది లోకములో ఉన్న తీరు. కానీ ఇక్కడ దేవుడు మోషేకి నేర్పించింది ఏంటంటే 80 సంవత్సరాల వయసులో దేవుడు అతని ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా చేసినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు నడిపించినప్పుడు మోషేకి దేవుడు ఆ యొక్క పిస్గా కొండ దగ్గర తీసుకుని వచ్చినప్పుడు అతనికి 120 సంవత్సరాలు ఈడగలిగిన వాడు. ఆయన అంటాడు, మోషేకు 120 సంవత్సరాలు ఈడగలిగిన వయసులో అతనికి కంటి చూపు తగ్గలేదంట, అతని ఒంటిలో సత్తువు తగ్గలేదట. అంటే ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చినప్పుడు అతను ఎలాంటి భయం ఉందో, అంటే ఎలాంటి శక్తి ఉందో మోషేకు 120 సంవత్సరాలు ఈడి వయసులో కూడా అతను బలము తగ్గలేదంట. అంటే ఇది ఏ బలమో తెలుసా? దేవుని యొక్క పునరుత్థానం యొక్క శక్తి. అంత 120 సంవత్సరాల వయసులో మోషేకు అంత బలం ఎక్కడిది అంటే అది దేవుని శక్తి. ఎందుకు దైవశక్తి అతనికి అంతగా బలపరిచిందంటే మోషే దేవుని మాటకు విధేయత చూపడం వల్ల. మనం దేవుడి మాటకు విధేయత చూపగలిగితే, ఆయనకు లోబడగలిగితే దేవుడు ఆయన శక్తిని మన ఎడల రుజువు చేయగలుగుతాడు. ఆయన శక్తిని మనం చూడగలుగుతాం. ఆయన శక్తి చాలా గొప్పది. మీకు చూపిస్తాను. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకున్నాడంటే, మోషే సకల విద్యా ప్రవీణతను ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు చదువుకున్నాడు. ఆయన మోషే 40 సంవత్సరాలు ఇతడు సకల విద్యను అభ్యసించిన తర్వాత తన జ్ఞానాన్ని వదిలిపెట్టడం అంటే మాటల అంత తేలికేమీ కాదు. ఎందుకంటే ఈ లోకంలో చూడండి, ఏదైనా ఒక మనిషి ఏదైనా సంపాదించాడు అంటే దాన్ని వదిలిపెట్టడం చాలా కష్టం.
బైబిల్ గ్రంథంలో ఒక యవనస్తుడు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఒక మాట అడిగాడు. ఆయన ఏమన్నాడు అంటే, అయ్యా, నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి, అంటే పరలోక రాజ్యానికి నేను ప్రవేశించాలంటే నేనేం చేయమంటావు అని అడిగాడు ఆయన. అప్పుడు దేవుడు చెప్పాడు, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నువ్వు ప్రేమించాలి అన్నాడు. నా చిన్నప్పటి నుంచి దేవుణ్ణి తప్ప ఇంకెవ్వరిని నేను ప్రేమించలేదు, ఆయన తప్ప నేను ఏ దేవుడిని కూడా నేను సేవించలేదు అన్నాడు. మంచిది. అయితే రెండో ఆజ్ఞ ఏంటంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, వారికి నువ్వు సన్మానించాలి, వారిని ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అయ్యా, చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రుల యొక్క మాట నేను ఎప్పుడూ జబదాటలేదు. మంచిది. మూడవది నీకు ఇంకొకటి కొదువుగా ఉంది. ఏంటి అంటే, నీ కలిగిన ఆస్తిని అమ్మి బేదలకిచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని చెప్పాడు ఆయన. ఈ యవనస్తుడు అప్పటికీ చాలా ఆస్తిపరుడు. ఇతడింత ఆస్తిపరుడు కాబట్టి ఆస్తిని అమ్మేసి ఆ డబ్బంతా బేదలకు ఇచ్చేసి నేను వచ్చి ఈయన్ని వెంబడిస్తే ఈయన దగ్గర నాకేం దొరుకుతుంది, నా ఆస్తిని పోగొట్టుకుంటే నాకేంటి లాభం అని అతడు వ్యసనపడి వెళ్ళిపోయాడు. అప్పుడు యేసుప్రభువు చెప్పాడు, ఒకడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అంటే అంత సులభమేమీ కాదు. ధనవంతులు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో దూరటే సులభము అన్నాడు ఆయన. అంటే ఈ లోకములో మనం ఏదైనా సంపాదించాము అంటే సంపాదించిన దాన్ని వదిలిపెట్టడం అనేది చాలా కష్టం. మనం సంపాదించిన దాన్ని మనం వదిలిపెట్టలేము. కారణం ఏంటో తెలుసా? ఎన్నో కష్టాలు బాధలు పడి మనం సంపాదించుకున్న దాన్ని మనం ఎలా వదిలేయడానికి ఇష్టపడతాం? కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత కష్టపడి నువ్వు సంపాదించుకున్నా నా కోసం నువ్వు వదిలిపెట్టవలసి వస్తే వదిలేయాలి. అలా వదలకపోతే నా రాజ్యములోనికి నువ్వు ప్రవేశించలేవు. ఈ లోకములో నీకు ఉన్నదానికంటే నా రాజ్యములో ఉన్నది చాలా గొప్పది. ఇక్కడ నువ్వు అనుభవించేది తక్కువ, నా దగ్గర అనుభవించేది నువ్వు ఎక్కువ. అది అంతం లేని రాజ్యము, అది ఎప్పటికీ నిలిచి ఉండే రాజ్యము. అలాంటి రాజ్యము నీకు కావాలి అనుకుంటే ఏ లోకములో నువ్వేది కలిగి ఉన్నా అది నా కోసం నువ్వు విడిచిపెట్టే వ్యక్తిగా ఉండాలి. చూసావా, మనం దేవుని యొక్క ప్రజలు. దేవుడి కోసం దేనినైనా సరే మనం త్యాగం చేయగలిగిన వారు. అందుకనే మోషేకు దేవుడు ఐగుప్తు దేశములో సకల విద్యను అభ్యసించేలాగా దేవుడు చేశాడు. అంటే ఇంత చదవడానికి దేవుడే సహాయం చేశాడు. మీరు నమ్ముతారా? అంటే దేవుడు చేయడం ఏంటి? మోషే ఫరో కుమార్తె అతను పెంచుకుంది కాబట్టి, అతను రాజు కుమారుడు కాబట్టి, ఆమె కుమారుడిగా చేయబడ్డాడు కాబట్టి ఆమె ఇతన్ని చదివించింది. ఇతన్ని చదివించడం వల్ల ఇతడు అంత జ్ఞానము కలిగిన వాడు, సకల విద్యను అభ్యసించగలిగాడు. మరి మోషేకి అంత జ్ఞానం ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఎక్కడో ఎబ్రీల యొక్క సంతానంలో పుట్టిన వాడిని రాజు యొక్క అంతఃపురంలో తీసుకెళ్ళిన వారెవరు? అతనికి సకల విద్య నేర్చుకోవడానికి అంతటి జ్ఞానాన్ని ఇచ్చిన వారెవరు? ఇవన్నీ దేవుడు చేసిన సంకల్పం కాదా? అవన్నీ దేవుడు చేసిన కృప కాదా? చాలాసార్లు అనుకుంటాం, ఇదంతా నా తెలివి, ఇదంతా నా జ్ఞానము, నా బలము, ఇదంతా నేనే చేయగలిగాను అని మనం ఎప్పుడైతే అనుకుంటామో దేవుడు అంటాడు, సరే అయితే ఇదంతా నీ జ్ఞానము, నీ తెలివి, నీ శక్తి అనుకుంటున్నావు కదా, సరే ఒకసారి చూపిస్తాను. నేను నిన్ను వదిలిపెడితే నువ్వేమైపోతావో చూపిస్తాను. నేను నిన్ను వదిలితే నువ్వేమవుతావో చూపిస్తాను. మీ అందరికీ తెలుసు కదా. సరే మీకు ఆ మాటను చూపిస్తాను. దానియేలు గ్రంథంలో ఇక్కడ ఈ యొక్క నెబుకద్నెజరు ఒకరోజు తన మనసులో ఇలాంటి ఆలోచన కలిగిందన్నమాట. ఇలాంటి ఆలోచన కలిగింది. ఎలాంటిది కలిగిందో చూపిస్తాను. 4వ అధ్యాయము, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనమండి. 30వ వచనం, రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకే
నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. దానియేలు గ్రంథము 4:30 చూసారా, నెబుకద్నెజర్ రాజుకి 127 దేశాలను దేవుడు జయించే శక్తినిచ్చాడట. 127 దేశాలను జయించడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఎన్ని యుద్ధాలు చేశాడో ఆ రాజు, ఎంతమంది సైన్యాన్ని చంపేశాడో, ఎంతమంది రాజులను ఓడించాడో. ఇంత జరగడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడే. మీరు ఇర్మియా గ్రంథాన్ని చదివితే అక్కడ అంటాడు, నా దాసుడైన నెబుకద్నెజర్ నేను కోరుకొని ఈ భూమి మీద ఉన్న దేశములన్నీ కూడా, అది మనుషులైతేనేమి పశువులైతేనేమి, అన్నిటినీ అతని వశము చేస్తున్నాను, ఇవన్నీ అతని చేతి కిందకి వెళతాయి అని చెప్పాడు ఆయన. నెబుకద్నెజరుకి ఇంత అధికారం ఇచ్చిన వాడే దేవుడు. అతనికి అధికారం కలిగిన తర్వాత నెబుకద్నెజరు ఆ బబులోను మహాపట్టణమైన అంతటి గొప్ప పట్టణాన్ని తనకున్న ఆస్తి చేత గొప్ప పట్టణంగా కట్టాడనమాట. అనేకమైన కోటలు కట్టుకున్నాడు, విస్తారమైన బంగారాన్ని వెండిని సంపాదించుకున్నాడు. ఎంతో కీర్తి కలిగిన వాడు, 127 దేశాలను జయించినవాడు. ఒకరోజు సాయంకాలము తన మేడగదెక్కి ఆయన విహారం నడుస్తూ ఉన్నప్పుడు ఆ సాయంకాలం వేళ ఆ పట్టణాన్ని చూశాడట. చూసి తన మనసులో అనుకున్నాడట, ఇంతటి మహావిశాల పట్టణమైన ఈ బబులోను పట్టణాన్ని నేను కట్టించినది కాదా? ఇది నా ఘనత కాదా? ఇది నా బలము కాదా? ఇదంతా నేను చేస్తేనే కదా ఇంత జరిగింది అనుకున్నాడట. అప్పుడు దేవుడు అన్నాడు, నెబుకద్నెజరు, ఇవన్నీ నేనిస్తే నీకు కలిగాయా, లేక నీ అంతటి నువ్వు కలిగించుకున్నావా? నీ జ్ఞానము, నీ బలము, నీ శక్తి అంటున్నావు కదా, సరే అయితే నేను చూపిస్తాను అని దేవుడు నెబుకద్నెజర్ రాజుని ఒక్కసారి కదిలించాడట. కదిలిస్తే అతని గురించి మరొక మాట మీకు చూపిస్తాను. ఈ దానియేలు గ్రంథం 4వ అతని స్థితి ఎలాగ ఉందో చూపిస్తాను. అతని స్థితి ఎలాగుందో చూపిస్తాను మీకు. 33వ వచనం. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరును నాకు సంభవించెను. మానవులలో నుండి అతన్ని తరిమిరి, అతడు పశువు వలె గడ్డి మేసెను. ఇంతటి మహాబలవంతుడు, 127 దేశాలను జయించిన రాజు, అతడు ఒక పశువు వలె గడ్డి తిన్నాడట. ఒక మానవ స్వభావం పోయి అతడు ఒక పశువు స్వభావం కలిగిన వాడిగా మారిపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఎంత జ్ఞానం ఉంటే, ఎంత బలం ఉంటే ఏంటండి, మానవుడు ఎంతసేపు అసలు మానవుడు దేన్ని బట్టి వాడు అతిశయం? ఎప్పుడూ మర్చిపోవద్దు, మనం ఎంత ఉన్నా, ఎంత జ్ఞానం కలిగినా, ఎంత తెలివైన వారమైనా, ఏ లోకంలో మన జ్ఞానము ఎన్నిక లేనిది. అందుకనే బైబిల్ గ్రంథంలో దావీదు కీర్తనలు అంటాడైనా, ఎంత జ్ఞాని అయినా నశించు మృగములను పోలినవాడట. వాడు చనిపోవలసిన వాడే. వాడి జ్ఞానం వాడితో పాటు మట్టిలో పోవాలట. వాడు ఎంత జ్ఞానైనా దేవుడికి అవసరం లేదు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 49వ 10వ 49:10. జ్ఞానులు చనిపోవుదరను సంగతి అతనికి కనబడకపోదు, మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు. ఎంత జ్ఞాని అయినా సరే వాడు చావక తప్పదు. మరణం అనేది ఎవరికి లేదండి. అర్థమైందా? మేము విజయనగరం జిల్లాలో ఒక ఊరు వెళ్ళామన్నమాట. వెళ్తే ఒక ఆయన పెద్ద ఆయన పశువులకేసి కడుగు తాగేస్తున్నాడు అనమాట. గోళంలో వేస్తే కడుగు తాగేస్తున్నాడు. అప్పుడు మేము అక్కడ ఉన్న ఊరోళ్ళని అడిగామన్నమాట, అదేంటి ఆయన అలా చేస్తున్నాడు?
ఆయనకంటే ఎక్కువ బుర్ర పనిచేయదన్నా, ఆయన మెంటల్గా షాక్ అయిపోయాడు అన్నారు. అరే మరి ఆయన మెంటల్గా షాక్ అయిపోయినప్పుడు మరి వాళ్ళ బంధువులైనా ఉంటారు కదా, మరి వాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళి అతను వైద్యం చేయించవచ్చు కదా, ఏంటి అలా వదిలేశారు ఆయన్ని? మరి పాపం చూడంత అలా తాగుతున్నాడంటే అలా కాదన్నా, ఆయన ఎవరో మేము చెప్తాం చూడండి, ఈ ఊరైనా ఆయన మంచిగా చదువుకున్నాడు, ఆయన మా ఊర్లోనే హెడ్ మాస్టర్, ఆయన ఒకప్పుడు హెడ్ మాస్టర్, ఆయనకి 2 కొడుకులు 1 కూతురు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మంచిగా చదివించాడు, వాళ్ళు కూడా ఉద్యోగంలోనే సెటిల్ అయ్యారు, మంచిగా చదువుకున్నారు, వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మరి ఏమైందో సడన్గా ఈయనకి బ్రెయిన్లో మెంటల్గా షాక్ అయిపోయాడు ఆయన. ఇంకా ఉద్యోగం కూడా రిటైర్డ్ అవ్వకుండానే ఎప్పుడైతే మానసికంగా ఆయన బ్రెయిన్ అలాగ అయిపోయిందో, వైజాగ్ తీసుకెళ్లారు, హాస్పిటల్లో ఎన్నో రోజులు నెలలో పెట్టారు. ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చారు, మరలా మందులు వాడుతూ కొంతకాలం బాగున్నాడు, మళ్ళీ ఇలాగే అయిపోయాడు ఆయన. అతను ఎంతకాలం ఇంట్లో వాళ్ళు తాళ్ళేసి కట్టి ఎంత బంధించినా ఏదో ఒక రీతిగా వాటిని తెంపుకొని పారిపోతూ ఉంటే ఎన్నోసార్లు అలా పట్టుకొని తీసుకొచ్చారు, పెట్టారు. ఆఖరికి వాళ్ళు కూడా విసుకుపోయారు, ఇంక ఈడు బ్రతికినా ఒకటే చచ్చిపోయినా ఒకటే, ఇంక మనం పడలేమని వదిలేశారు. అందుకే ఎవరిట్నా ఏమీ తిండ మళ్ళీ పోనీ ఇలా గొప్ప వంశంలో ఉన్నారు, ఇలా బిడ్డలందరూ కూడా మంచి ఉద్యోగంలో ఉన్నారు, ఎంతో సంపాదించాడు, ఎంతో ఆస్తి ఉన్నవాడు అని ఫోన్లో జాలిపడి ఏదో ఇలా వస్తున్నాడు అనుకోండి, మనం ఏమైనా పెట్టామనుకోండి మనం తిండవు, ఎవరు ఏం పెట్టినా తిండవు, ఈ పశువుల కేసిన కడుగు మాత్రమే తాగుతాడు. మరి అదేటో వాడు ఆ స్వభావం అదేటో అర్థం కావట్లేదు అన్నారు. అదేంటి మరి వాడికి ఆకలని తెలుస్తున్నప్పుడు కడుగు తాగుతున్నప్పుడు మీరు పెడుతున్నప్పుడు ఎందుకు తిండి అంటే ఏమో, మరి దేవుడు ఆడికి ఎందుకు అలా పెట్టాడో ఏంటో కానీ ఆడ ఆ పశువుల కడుగు తప్ప మీరు ఏం పెట్టినా తినరు. మీరు పెట్టడానికి ట్రై చేయండి, ఒకసారి చూడండి, ఒకవేళ తింటాడేమో చూడండి. మేము ఎన్నోసార్లు చూసాం అతనికి. అంతే ఆలోచించారా? ఆస్తి ఒక హెడ్ మాస్టర్గా చేసి ఇంకా రిటైర్డ్ అవ్వకుండానే మెంటల్గా షాక్ అయిపోతే అతన్ని ఎవరూ బాగు చేయలేకపోయారు. ఒకసారి విజయనగరం రైల్వే స్టేషన్లోనే ఒక డాక్టర్ గారు, ఆయన డాక్టర్ అంటే మళ్ళీ పీజీ చేసిన డాక్టర్, ఆయన ఎంబీబీఎస్ డాక్టరే కాదు, డాక్టర్ కోట్ వేసుకుంటాడు, ఆ స్టెథోస్కోప్ మెడలో వేసుకుంటాడు, షూ వేసుకుంటాడు, ఇన్షర్ట్ చేసుకుంటాడు, తెల్లవారుజాము 4 గంటలకే రైల్వే స్టేషన్కి వచ్చేస్తాడు. ఆయన ఒక పిచ్చి అయిపోయాడు, ఆయన కూడా ఒక డాక్టర్ గారు పిచ్చుడు అయిపోయాడు అనమాట. ఇంకా గోళ్ళ మీద రాసేస్తాడనమాట. ఇంక అసలు ఆయన ఎవరితో మాట్లాడు, ఇంక ఏ పేపర్ దొరికినా ఏ బుక్ తెచ్చినా బుక్ మీద రాసుకుంటూ ఉంటాడనమాట. ఒకసారి అడిగిన, ఏంటి ఈయన డాక్టర్ గారు ఏంటి ఇలాగట్టే? ఒక ఆయన చెప్పారు, ఈ పిచ్చోడండి అన్నారు. ఇదేంటి డాక్టర్ గారు పిచ్చోడు అయిపోవడం ఏంటి? డాక్టర్ అయితే మాత్రం ఎవడక డాక్టరు, ఆడు చదివింది డాక్టర్ అయి ఉండొచ్చు, ఆడు బుర్రే దేవుడు తీసేస్తే ఆడేం చేస్తాడు? ఇంకా ఆడెవడైతే ఎవరికి కావాలా? అర్థమైందా? మానవుడి యొక్క జ్ఞానం ఎంత, మానవుడి యొక్క తెలివి ఎంత. ఒక్కసారి మన బ్రెయిన్ కానీ ఒక్కసారి దేవుడు మన జ్ఞాపకశక్తిని కానీ తీసాడు అంటే, ఒక్కసారి దేవుడు మనం వదిలిపెట్టాడంటే అసలు మనం ఎందుకు పనికిరాని వాళ్ళం, మనం ఎందుకు అసలు దేనికి ఉపయోగపడలేని వారు. అందుకే దేవుడు అంటాడు, ఈ రోజు వరకు నీవు నేను ఇంత ఆరోగ్యంగా మన పనులు మనం చేసుకుంటూ మనకిచ్చిన జ్ఞాపకశక్తిని జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఈరోజు మనం ఇంకా ఇలా బ్రతుకుతున్నాము అంటే ఇదంతా దేవుడు దయే. ఆ దేవుడు దయ కాదు అని కానీ నేను నా అనేది కానీ మనకు వచ్చిందా? ఒకసారి దేవుడు చూపిస్తాడు. నువ్వు అనుకుంటున్నావు కదా, నా వల్ల కాదు, అంతా నీ వల్లే జరిగింది అంటున్నావు కదా, సరే చూపిస్తాను. ఇదంతా నీ వల్లే జరిగితే మరి ఇక ముందు నుంచి కూడా అలాగే జరగాలి. ఒక్కసారి దేవుడు కానీ మానవుని వదిలేశాడు అంటే మానవుడి యొక్క జీవితమే ఎంత భయంకరంగా మారిపోద్దో తెలుసా? వాడు అక్కడి నుంచి వాడి జీవితం అంతా పతనం అయిపోతుంది అన్నమాట. మీకు చూపిస్తాను ఆ మాటను. ఒక రాజుని దేవుడు ఇలాగే వదిలేడట. దేవుడు ఒక్కసారి ఈ రాజును అలా వదిలేటప్పటికీ ఈ రాజు ఏం చేయాలనుకున్నాడో ఒక పిచ్చివాడిగా అన్నీ చేశాడటంతే. చూపిస్తాను మీకు ఆ మాటను. 2వ దినవృత్తాంతాల గ్రంథము
32వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 31 వచనమండి. 32, 31. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయంలో అతను శోధించి అతని హృదయములోని ఉద్దేశమంతయు తెలుసుకొనవలెనని దేవుడు అతనిని విడిచిపెట్టెను. దేవుడు ఒక్కసారి వదిలేస్తే ఏం బయటపడుతుందట? అతని హృదయంలో ఉన్న ఉద్దేశాలన్నీ బయటపడిపోతాయట. ఇప్పుడు హిజ్కియా హృదయంలో ఏమైతే అనుకున్నాడో తన మానసికంగా తన మానవ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని అవన్నీ చేశాడంతే. అలా ఆధారం చేసుకొని తన మానవ జ్ఞానంతో ఏమైతే చేశాడో దాని ఫలితం ఏంటో తెలుసా? ఇక్కడే చూపిస్తాను. హిజ్కియాకు దేవుడు ఏం చెప్పాడో చూపిస్తాను. హిజ్కియా, నువ్వింత బుద్ధిహీనముగా మతిహీనముగా నువ్వు చేసావు కాబట్టి ఇక నీ వంశములో పుట్టిన వారిని అందరినీ కూడా ఆ బబులోను రాజు వచ్చి నిన్ను జయించి నీ సంతానములో ఉన్న వారిని అందరినీ కూడా నపుంసకులుగా తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక నీ సంతానంలో పుట్టిన వారందరూ కూడా నపుంసకులుగా చేయబడతారు అన్నాడు ఆయన. సరే, మీకు ఆ మాటను చూపిస్తాను. అంటే ఇక్కడ ఆ మాట లేదు, కానీ యెషయా గ్రంథంలో యెషయాతో దేవుడు మరలా ఆ మాటను రాయించాడు. మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 37వ అధ్యాయము. యెషయా గ్రంథము దేవుడు హిజ్కియాతో మాట్లాడిన తర్వాత హిజ్కియాకి దేవుడు ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. ఏం చెప్పాడో చూపిస్తాను. ముప్పై 39వ అధ్యాయము, క్షమించండి, 39వ అధ్యాయము 6-7 వచనాలండి. 6-7 వచనాలు. రాబో దినములలో ఏమీయూ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులను సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోవుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారిని తీసుకొని పోవుదురు. నీ సంతానములో పుట్టిన ప్రతి మగబిడ్డను కూడా నపుంసకులుగా చేసేస్తాడు ఆ రాజు. హిజ్కియా చేసిన పొరపాటును బట్టే షద్రకు కానీ, మేషాకు కానీ, అబద్నోగ కానీ, దానియేలు కానీ అనేక మంది రాజు వంశానికి చెందిన అనేక మంది యవనులను బబులోను దేశానికి ఆ రాజు తీసుకుని వెళ్ళిన తర్వాత వారిని నపుంసకులుగా మార్చేశాడు. దానియేలుకి పెళ్ళవలేదు. షద్రక్ కానీ, మేషక్ కానీ, అబెద్నెగో కానీ రాజవంశంలో పుట్టిన వారి పిల్లలను తీసుకెళ్ళిన వాళ్ళెవ్వరికీ పెళ్ళిళ్ళు కాలేదంతే. ఎందుకంటే వారి సంతానానికి పనికి రాకుండా ఆ రాజు వారిని నపుంసకులుగా చేశాడు. ఎందుకు అలా జరిగింది అంటే హిజ్కియా చేసిన పొరపాటు. కారణం ఏంటో తెలుసా? ఒక్కసారి దేవుడు హిజ్కియాని వదిలిపెడితే అతడి మనసులో ఏముందో అంతా బయటికి చూపించాడు. అందుకనే దేవుడు గారిని మనం వదిలిపెట్టాడు అంటే మనం ఎంతసేపు మీ అందరికీ తెలుసు కదా. రెండో వ్యక్తిని కూడా చూపిస్తాను మీకు. సౌలుని దేవుడు విడిచిపెట్టేశాడట. స్వప్నము ద్వారా కానీ, కలలో కానీ, ప్రవక్తల ద్వారా కానీ దేవుడు ఒక మాట అయినను సౌలుతో మాట్లాడడం మానేశాడు. సౌలుని దేవుడు విడిచిపెట్టేసి దేవుడు మరొక వ్యక్తిని వెతుకుతూ ఉన్నప్పుడు దావీదుని దేవుడు కనుకొని దావీదుతో దేవుడు తోడుగా ఉన్నాడు, సౌలుని వదిలిపెట్టేశాడు. ఎప్పుడైతే సౌలుని దేవుడు వదిలేశాడో సౌలు యొక్క పరిస్థితి ఆ రోజు నుంచి ఒక పిచ్చివాడిగా మారిపోయాడు. మీ అందరికీ తెలుసు కదా.
యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలుని వెరిపింపగా సౌలు ఒక పిచ్చివాని వలె ప్రవర్తించాడట. ఒక మహారాజు ఏంటి ఒక పిచ్చివాడిగా ప్రవర్తించడం ఏంటి? ఈ దురాత్మ పట్టినప్పుడల్లా ఒక పిచ్చివాడిగా ఆయన ప్రయత్నం చేస్తూ ఎంతో బాధపడేవాడు. అలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క సమయంలో సౌలుకి యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధములో దేవుడి దగ్గర విచారణ చేసిన దేవుడు ఏమీ మాట్లాడకపోవడం వల్ల దేవుడే సౌలుని సౌలు యొక్క 3 కుమారుల్ని కూడా దేవుడు మరణానికి అప్పగించాడట. ఎందుకు అప్పగించాడో తెలుసా? వీళ్ళ దేవుడు మాట వినకపోవడం వల్ల. సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. నిజంగా దేవుడే వారిని ఆ రీతిగా మరణానికి అప్పగించాడు అంటున్నాడు ఆయన. మొదటి దినవృత్తాంతాల గ్రంథము, దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 10వ అధ్యాయము 10వ అధ్యాయము 13, 14 వచనాలండి. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞను గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేసినందుకును వెతికినందుకును సౌలు హతమాయెను. చూసారా, దేవుడు సౌలుని అతని 3 కుమారుల్ని ఎందుకు హతము చేయవలసి వచ్చిందంటే సౌలు దేవుడు మాట వినకపోవడం వల్ల, తన సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకోవడం వల్ల. ఎప్పుడైతే దేవుడు సౌలును వదిలేశాడో అక్కడి నుంచి సౌలు యొక్క జీవితంలో మనశ్శాంతి అనేదే లేదు. ఎప్పుడు కలవరమే, ఎప్పుడు సమస్యే. అర్థమైందా? ఇది 2వ వ్యక్తి. 3వ వ్యక్తిని కూడా చూపిస్తాను. ఇతడు కూడా దేవుని మాట వినకపోవడం వల్ల ఇతని జీవితంలో కూడా అన్ని కష్టాలు తెచ్చుకున్నాడు. చచ్చిపోయేదాకా కష్టాలతోటి చచ్చిపోయాడు ఈయన. సరే, చూపిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనమండి. 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. మతి తప్పి ప్రవర్తించాడట. అంటే దేవుడి మీద ఆధారపడవలసిన ఇతడు దేవుడి మీద ఆధారపడడం మానేశాడు. ఇతని గురించి మీరు చూస్తే ఆశ ఇశ్రాయేలు యోధావారి మీద రాజు అయిన తర్వాత 36 సంవత్సరాల వరకు కూడా ఆశ యొక్క జీవితంలో ఏ కష్టాలు రాకుండా సుఖంగా బ్రతికినవాడు. 36 సంవత్సరములు ఆశ యొక్క రాజ్య పరిపాలనలో యుద్ధమే చేయలేదట. 36 సంవత్సరాలు యుద్ధం చేయలేదు. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. అతనికి దేవుడు ఎంత నెమ్మదిని కలిగించాడో చూపిస్తాను మీకు. 15వ అధ్యాయము 19 వచనమండి. 15, 19. ఆశా ఏలుబడి యందు 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు. 35 సంవత్సరాల వరకు ఆశ యోధావారిని పరిపాలన చేసిన కాలంలో యుద్ధమే జరగలేదట. మరి ఇప్పుడు ఎందుకు వచ్చాయి కష్టాలు? 35 సంవత్సరాలు కాపాడిన దేవుడు మరికి ఇప్పుడు కాపాడ్డంటావా? మతి తప్పి ప్రవర్తించాడట. 36వ సంవత్సరంలో ఇతనికి ఒక సమస్య వచ్చింది. ఇతని మీదకి యుద్ధానికి వేరొక రాజు ఇతని మీదకి వచ్చినప్పుడు ఇతడు ఏం చేయాలా? 35 సంవత్సరాల దేవుడు నన్ను కాపాడాడు కదా, ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్తాను? నా దేవుడే నన్ను కాపాడుతాడని దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా. అలాగ వెళ్ళలేదట. ఇతడు ఏం చేశాడు అంటే ఇతని దగ్గర ఉన్న బంగారంను వెండిని తీసుకొని పరాయి రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా పలానా రాజు నా మీదకి దండెత్తుకు వస్తున్నాడు, నాకు సహాయం చేయడానికి నువ్వు నా పక్షంగా రా అని ఈ రాజు ఆశ
ఇంకొక రాజు దగ్గరికి వెళ్ళి సహాయం కోరాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, ఇంతకాలం నేను నిన్ను కాపాడితే ఇప్పుడు నీకు యుద్ధం వచ్చిందని నన్ను వదిలేసి ఒక మానవుడి మీద నువ్వు ఆధారపడతావా? ఆశ, నువ్వు ఎంత బుద్ధి తక్కువ పని చేసావో ఆలోచించు. సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. ఆయన ఏం చెప్పాడో చూపిస్తాను. 16వ అధ్యాయము 7-8 వచనాలండి. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యోధారాజైన ఆశా యొద్దకు వచ్చి అతనికి ఇలాగూ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజుని నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకుని పోయెను. బహువిస్తారమైన రథములను గుర్రపు రౌతులు గల కూషీలను లూబీలను గొప్ప దండై వచ్చిరు కదా. ఆయనను నీవు యెహోవాని నమ్ముకునినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. ఇంతకుముందు నీ మీదకి ఎంతోమంది వచ్చినప్పుడు దేవుడు వారిని అందరినీ ఓడించేలా చేశాడు కదా. 35 సంవత్సరాలు నీకు ఎంతో నెమ్మదిని కలిగించిన దేవుడు ఇప్పుడు ఎందుకు నువ్వు దేవుడి మీద ఆధారపడతలేదు? ఇప్పుడు లేడా దేవుడు? వయసు అయ్యిందా? లేకపోతే సైన్యం తగ్గిందా? మరి ఎందుకు అలా చేసావు నువ్వు? ఆశ, నువ్వు మతి తప్పి ప్రవర్తించవు. ఈ విషయంలో అంటే నువ్వు నా మీద ఆధారపడవలసిన దాని విషయంలో నా మీద ఆధారపడకుండా నువ్వు సిరియా రాజు మీద ఆధారపడ్డావు. కాబట్టి నువ్వు చేసిన తప్పుకి ఇప్పటి నుంచి నీకు యుద్ధాలే కలుగుతాయి. ఈ ఒక యుద్ధమే కాదు, నువ్వు చచ్చేదాకా యుద్ధాలే. 36వ సంవత్సరంలో ఆశాకి యుద్ధాలు ప్రారంభించబడ్డాయి. 39వ సంవత్సరానికి ఆశ యొక్క జీవితం ముగియబడింది. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. 16వ అధ్యాయము 13-14 వచనాలండి. 13-14 వచనాలు. ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృతి నొందగా. 36 సంవత్సరం ప్రారంభించబడింది. 41 సంవత్సరాలకి ఇతడు చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడు తెలుసా? చాలా బాధాకరంగా చచ్చిపోయాడు ఈయన. సరే, ఆ మాట కూడా చూడండి. ఆశ క్షమించండి, 12వ వచనం సిస్టర్ గారు. ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహుబాధపడినను. చూసారా, 39వ సంవత్సరంలో అంటే 36వ సంవత్సరం యుద్ధం ప్రారంభించబడింది. నెమ్మది లేకుండా ప్రారంభించబడింది. 36, 37, 38, 39వ సంవత్సరం జబ్బు వచ్చింది. లేచి నడవలేని పరిస్థితులు కలిగించాడు. అరికాలులో జబ్బు పుట్టింది. ఇక నడవలేడన, పాదం మీద నిలబడే స్థితి లేదు ఆయనకి. ఇక మంచం మీదే 2 సంవత్సరాలు మంచం మీదే బాధ అనుభవించాడు. 39, 40, 41వ సంవత్సరంలో ఇతను చచ్చిపోయాడు. అంతే. ఎందుకు ఇలా జరిగింది అంటే తన మతిహీనతను, తన బుద్ధిహీనతను తన ఆధారము చేసుకొని దేవుడి మీద నుంచి తన మనసును మళ్లించుకున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఇలాగ కాపాడి ఈరోజు భూమి మీద ఇలాగ ఉంచాడు అంటే అది నిజంగా దేవుడి దయ. నిజంగా అది దేవుడి దయ కాదా అనేది మీరు ఒకసారి ఎప్పుడైనా మీరు కేజీహెచ్ కానీ పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ఒక్కసారి చూడండి. మనకంటే చిన్నవారు ఈరోజు ఎన్ని రోగాలతో ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో, ఇంకా ఈరోజు మనం ఇలాగ ఉన్నాము అంటే నిజంగా దేవుడి దయ కాదా? ఇంకా దేవుడు మన ఎడల తన కృప చూపిస్తున్నాడు ఆయన. అందుకనే ఎప్పుడు కూడా అతిశయించడానికి కానీ గర్వించడానికి కానీ ప్రయత్నం చేయకూడదు. ఆత్మీయంగా దేవుని బిడ్డలు ఎంత ఎదుగుతూ ఉంటారో అంత తగ్గించుకునే స్వభావంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళు హెచ్చించబడితే దానికి వచ్చే ప్రమాదం ఏంటో వాళ్ళకి తెలుసు. అందుకని దేవుని బిడ్డలు ఎక్కడ ఎప్పుడు కూడా హెచ్చించుకునే స్థితిలో కానీ తన గురించి తను గొప్పగా చెప్పుకోవడం కానీ వీళ్ళు ఎప్పుడూ చేయరు.
వీళ్ళు ఎప్పుడూ తగ్గువాటి ఎందే మనసు ఉంచుతారు, ఎప్పుడూ తగ్గాలని అనుకుంటారే తప్ప ఎచ్చాలని కానీ వారు ఎప్పుడు అనుకోరు. దేవుడు మోషేను 40 సంవత్సరాలు ఐగుప్తు దేశములో సకల విద్యా ప్రవీణుడిగా చేసిన తర్వాత అతడు ఐగుప్తు దేశానికి రాజు అవ్వాలి. కానీ ఇతడు ఏం చేశాడో తెలుసా? ఇక్కడ ఒక మాట అన్నాడు ఆయన. మోషే ఒకరోజు తన ప్రజలను చూడవెళ్ళి, ఒకరోజంట ఎబ్రీలైన తన సహోదరులను చూడడానికి వెళ్ళాడట. ఈయనకెలా తెలుసు తన సహోదరులని? రాజు యొక్క అంతఃపురంలో పుట్టినవాడు, అంటే పెరిగినవాడు. 40 సంవత్సరాలు, అంటే తల్లి ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెంచింది అనుకోండి, పోనీ ఎక్కువబేదు ఉన్న 36 సంవత్సరాలు అంతఃపురంలోనే పెరిగాడు కదా, సకల విద్యా ప్రవీణుడు కదా. ఇంత చదువుకున్న వాడికి వాళ్ళు ఎక్కడ గుర్తొస్తారు చెప్పండి? ఆ దాసులైన వాళ్ళు, పనివాళ్ళు, బానిసలుగా బ్రతుకుతున్న వాళ్ళు గుర్తొస్తారంటారా? రారు అసలు. కానీ మోషేకి వాళ్ళు ఎంత ఏ స్థితిలో ఉన్నా వాళ్ళను చూడడానికి వెళ్ళాడట. చూడండి మోషే యొక్క స్థితి ఏంటో. అందుకనే దేవుడు మోషేతో ఉన్నాడు కాబట్టి మోషే ఎప్పుడూ కూడా తనెవరికి పుట్టాడో, తను ఎక్కడ పెరిగాడో, తన స్థితి ఏంటో ఎప్పుడూ మర్చిపోలేదు. ఇంత సకల విద్యా ప్రవీణుడు అయినా, ఐగుప్తు దేశంలో శాస్త్రాలు అన్నీ చదివినా, ఐగుప్తు దేశంలోనే ఫరో అంటే ఐగుప్తులో మోషే మాట్లాడడం ప్రారంభిస్తే అతని ఎదుట మాట్లాడే శక్తి ఎవరికి ఉండేది కాదట. అతడు మాటల యందు కూడా ప్రవీణుడట. అతడు మాట్లాడితే ఇంకెవ్వరూ కూడా ఆయన ఎదుట మాట్లాడడానికి అవకాశం ఉండదు, అంత మాటలు ఎందుకు శక్తి కలిగిన వాడు. అలాంటి మోషే నిజంగా దేవుడి కోసం ఎంత తగ్గించుకున్నాడో చూడండి, ఎంత తగ్గిపోయాడో చూడండి. ఎందుకంటే ఈరోజు నేను ఇంత జ్ఞానం కలిగిన వాడినైనా, ఈ ఐగుప్తు దేశంలో సకల విద్యా ప్రవీణుడినైనా, నేను ఈ స్థితికి రావడానికి గల కారకుడు దేవుడే కదా. ఆయన్ని నేను ఎలా వదిలేస్తాను? ఆయన బిడ్డలను ఎలా వదిలేస్తాను? నాకు కావాల్సింది వాళ్ళ దేవుడే తప్ప నేను ఐగుప్తులో ఉన్న ఈ దేవుళ్ళు కాదు. నాకు ఈ ఆస్తితో నాకు సంబంధం లేదు, ఈ రాజరికంతో నాకు సంబంధం లేదు, ఐగుప్తు దేశంలో ఉన్న విద్య అంతా కూడా నాకు అక్కర్లేదు. ఇంత చదివిన తర్వాత ఇవన్నీ వదిలేయడం అంటే అతనికి ఎంత బాధ అనిపిస్తుంది చూడండి. అయినా అన్నాడు, దేవుడి కోసం నాకేమీ లెక్క కాదు, నా దేవుడి కోసం ఇంతకంటే దేన్నైనా వదిలేస్తాను. ఎందుకంటే ఇంతవరకు నేను ఈ స్థితిలో ఉండడానికి గల కారకుడే దేవుడైనప్పుడు నాకు ఈ స్థితిలో ఇంకా నాకేం కావాలంటావు? ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు నేను కూడా దేవుని బిడ్డలుగా మనం అతిశయించడం అనేది నాకు దూరమవును గాక. అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను చెప్పవలసి వస్తే ఎన్నో విషయాలు నేను చెప్పగలుగుతాను, కానీ అతిశయించడం అనేది నాకు తగ్గదు. కారణం ఏంటో తెలుసా? అతిశయిస్తే నాకు వచ్చే పరిస్థితులు ఏంటో నాకు తెలుసు అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపించి చివరిగా నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం. అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. చూసారా, ఆయన అంటున్నాడు, అతిశయించడం అయితే నాకు తగదు, కానీ ఒకవేళ నేను అతిశయపడవలసి వస్తే నేను ఎంత అతిశయించాలో తెలుసా అని అతని గురించి ఆయన చెప్తున్నాడు. ఎందుకు అలా చెప్పాడో తెలుసా? ఈ కొరింథీలో ఉన్న విశ్వాసులైన వారు ఎంత అతిశయిస్తున్నారో, ఎంత గర్వించగలుగుతున్నారు. మాకేంటి, మేము భాషలతో మాట్లాడతాం, భాషలకు అర్థం చెప్తాం, మేము డబ్బు కలిగిన వారము, మేము ఐశ్వర్యం కలిగిన వారము, మాకేంటి తక్కువ, మేము దేంట్లో సేవకుడితో మేము సరే, వాళ్ళకంటే మేమే గొప్ప అనుకున్నారట. సరే, మీకు ఆ మాట కూడా చూపించి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
4:8 4:8 ఇదివరకే మీకు ఏమీయూ కొదువలేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేము మీతో కూడా రాజుల మగినట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే కదా. వీళ్ళు ఎంత అతిశయిస్తున్నారో చూడండి, ఎంత గర్వపు మాటలు మాట్లాడారో వాళ్ళు. అందుకే నా అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీరే ఎంత అతిశయిస్తూ ఉంటే మరి నేను దేవుని యొక్క ప్రత్యక్షతలు ఎన్ని చూసిన వాడిని, ఎన్నో అనుభవించిన వాడిని, నేను దేవుని సేవలో నేను ఎన్ని సమస్యలను చూశాను, మరి నేనెంత అతిశయించాలంటారు? అయినను అతిశయించడం నాకు దూరం అవునుగాక. నేను ఎప్పుడూ అతిశయించకూడదు. అర్థమైందా? ఈరోజు దేవుడు మనకు నేర్పించాలనుకున్నది ఏంటంటే, సకల విద్య ప్రవీణుడిగా మోషే చేయబడినప్పటికీ కూడా తన స్థాయిని ఎప్పుడూ మర్చిపోలేదు. నేను హెబ్రీయుడనే, నేను దాసుడనే, నాకు రాజరికం అక్కర్లేదు, నాకు ఇలాంటివేమీ నాకు అక్కర్లేదు. అవసరమైతే ఇంతవరకు నేనేమైతే సకల విద్యా ప్రవీణతను కలిగి ఉన్నానో ఇవన్నీ నా దేవుడి కోసం కూడా వదిలేస్తాను. నా దేవుడి కంటే నాకు ఇంకేమీ ముఖ్యమేమీ కాదు. నా దేవుడే, ఆ తర్వాతే నాకు ఇంకేదైనా, ఆ తర్వాతే నాకు ఇంకేదైనా. ఈరోజు దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుకున్నది ఏంటంటే, ఈ రోజు వరకు దేవుడు నిన్ను నన్ను కూడా భూమి మీద సజీవులుగా భూమి మీద ఉంచాడు అంటే, ఈ రోజు వరకు మనం ఆరోగ్యంగా తిరగలుగుతున్నాము అంటే, ఈ రోజు వరకు మనం ఇంత క్షేమముగా ఉన్నాము అంటే ఇదంతా దేవుడి దయ. ఎప్పుడూ అతిశయించొద్దు. అందుకనే మోషే ద్వారా దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే, సకల విద్య ప్రవీణుడు అయినప్పటికీ కూడా ఎక్కడ మోషే అతిశయించినట్లు మీరు చెప్పలేరు. అసలు ఎక్కడ మోషే యొక్క జీవితంలోనే అటువంటి గర్వము కానీ అహంకారము కానీ ఎక్కడా మీరు చూపించలేరు. దేవుడే మోషే గురించి సాక్ష్యం ఇచ్చాడు. భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు. అంటే ఎంత నెమ్మదస్తుడైనా, ఎంత నెమ్మదస్తుడు అంటే, మోషే అహరోనులు, మోషేకి అంటే అహరోను మిరియాములు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఒక్క మాట కూడా తన అక్కను కానీ తన అన్నయ్యని కానీ అనలేదు. ఎంత భయంకరంగా మాట్లాడారో తెలుసా? మోషే ఒక్క మాట కూడా చెప్పలేదు. మోషే మాట్లాడకపోవడం వల్ల దేవుడే కలగజేసుకొని అహరోను మిరియాముతో మాట్లాడాడు. నా దాసుడైన మోషేకు వ్యతిరేకంగా మీరు ఇలాగ మాట్లాడతారా? అసలు మీరెవరు మాట్లాడడానికి? మీకు ఎవరిచ్చారు ఈ అధికారము? నేను ఎప్పుడైనా మీతో ముఖాముఖిగా మాట్లాడేనా? నేను ఏది చెప్పాలనుకున్నా మీతో నేను చెప్పానా? మరి నేను మీతో మాట్లాడలేనప్పుడు, నేను మీతో చెప్పలేనప్పుడు మీరెవరు? నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన వాడిని. మోషేకి నేను చెప్పమన్నది మీతో చెప్పమన్నాను అంతే. అలాంటి నా దాసుడైన మోషేకి వ్యతిరేకంగా మీరు ఇలా మాట్లాడతారా అని మిరియామును కుష్ఠరోగంతో మొత్తేశాడంతే. నువ్వు కుష్ఠదానివై బ్రతకాలని చెప్పాడంతే. 7 రోజులు మిరియాము కుష్ఠరోగంతో పాలు వెలుపల బాధను అనుభవించింది. అప్పుడు మోషే జాలిపడి, తండ్రి, నా అక్క అలాంటి పరిస్థితిలో ఉండడం తప్పు, ఒకవేళ తెలియక మాట్లాడారు, వారిని క్షమించు, వారిని బాగు చేయి అని చెప్పినప్పుడు దేవుడు చెప్పాడు, ఆమె ముఖం మీద ఉమ్ము వేయి నువ్వు అన్నాడు ఆయన. నీ ఉమ్ము వేస్తేనే ఆమె బాగుపడుతుంది, లేకపోతే అదే కుష్ఠరోగంతో ఉంటుందని చెప్పాడు. మోషే ఆమె మీద ఉమ్ము వేస్తేనే కానీ కుష్ఠరోగం ఆమెకు పోలేదు. అంతట అలాంటి వాడు. మోషే గురించి మీరు బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా సరే ఒక్క మాట కూడా వారి గురించి అనలేనివాడు. అంతేకాదు, ఇశ్రాయేలు ప్రజలు ఎన్నిసార్లు మోషే మీద సనిగారో, ఎంత వ్యతిరేకంగా సనిగారో. ఒక్కసారి మాత్రమే మోషే బాధపడి, ద్రోహులారా ఎంత కాలం మిమ్మల్ని సహించాలి నేను ఒక్క మాట అన్నాడంతే. ఆ ఒక్క మాటకి దేవుడు దాన్ని సహించలేకపోయాడు. ఇంత నెమ్మది కలిగిన వాడు, ఇంత సాత్వికం కలిగిన వాడు ఈ ఒక్క మాట విషయంలో ఎందుకు ఇలాగైపోయాడు?
మోషే అలాంటి వాడు ఒక్క మాట అన్నందుకు ఆ మాటను జీర్ణించుకోలేకపోయాడు. దేవుడు చెప్పాడు, నా ప్రజల్ని నువ్వు ఎలాగంటావా, అందుకే నువ్వు కనాను దేశంలోనికి ప్రవేశించు, కనానుకి యువతలే నువ్వు సమాధి చేయబడతావని చెప్పాడు. ఎంత ప్రాధేయపడ్డాడో కానీ మోషే ఇంకా అవకాశం లేదు అన్నాడు. నువ్వు కనానును ప్రవేశించాలని నువ్వు అడుగుతున్నావు, కనాను దేశంలో తీసుకెళ్ళని నేను మన మాట ఇచ్చేసాను, ఇంక నేను మాట తప్పను. ఒకవేళ నువ్వు ఎంత బాధపడుతున్నావు కాబట్టి నువ్వు చనిపోయే ముందు నేను ఆ పిస్కా కొండ మీద తీసుకుని వెళ్తాను, అక్కడి నుంచి కనాను దేశం యొక్క పొలిమేరలు నీకు కనపడతాయి, ఆ దేశాన్ని చూడంతే, కానీ నువ్వు కాలు పెట్టవు అన్నాడు. ఆయన దూరం నుండి చూపించాడంతే, ఆయనకి కాలు పెట్టే అవకాశం లేదు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మోషే ఎంత విధేయత, ఎంత దేన మనసు, ఎంత తగ్గించుకునేవాడు, ఇంత సకల విద్య ప్రవీణత కలిగి ఉన్నప్పటికీ కూడా ఎంత లోబడే తత్వం కలిగినవాడు, దేవుని కోసం దేనినైనా త్యాగం చేయగలిగినవాడు. నాకు దేవుడి కంటే గొప్ప ఏమీ లేదు. ఈ చదువైనా, ఈ జ్ఞానమైనా, ఈ ఆస్తి అయినా, ఈ భూమి మీద నాకు ఏది కలిగి ఉన్నా ఇది దేవుడి కంటే నాకేది ఎక్కువ కాదు. ఈరోజు దేవుడు అది నీకు ఉండకూడదు అని నాకు దేవుడు చెప్తే ఈరోజే దాన్ని వదిలేస్తాను నేను. నిజంగానండి, మన దేవుడు మాట్లాడే దేవుడు. దేవుడు గారు నిజంగా మాట్లాడితే నిజమైన దేవుని బిడ్డ దేవుని కోసం దేన్నైనా త్యాగం చేయగలిగిన వారు. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు నీ దేశాన్ని, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని వదిలేసి వెళ్ళిపో అని చెప్పగానే అబ్రహాము అన్నీ వదిలేశాడంతే. నాకు అక్కర్లేదు, నా దేవుడు చెప్పాడు, నేను వదిలేశానంతే. ఇలా బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరెవరితో ఇలా మాట్లాడుతూ వెళ్ళాడో వాళ్ళ దేవుడి కోసం దేనినైనా త్యాగం చేశారు. నేను ఒక మాట చెప్పనా, దేవుడు ఇర్మియాకు ఒక మాట చెప్పాడు. ఆయన, ఇర్మియా, నేను నీకు ఒక మాట చెప్తున్నాను, ఈ మాట ప్రకారంగానే నువ్వు చెయ్యాలి అన్నాడు ఆయన. నేను చూపిస్తాను ఆ మాటను. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము. దేవుడు ఇర్మియాతో మాట్లాడాడట. ఏం మాట్లాడాడో చూపిస్తాను మీకు. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 1-2 వచనాలండి. 1-2 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండానట్లు నీవు వివాహము. దేవుడు చెప్తే మానేస్తాడా? ఇర్మియాతో దేవుడు అంటున్నాడట, ఈ స్థలమందు నీకు కుమారులు కానీ కుమార్తెలు కానీ ఉండకూడదు, అసలు నీకు సంతానమే ఉండకూడదు. నీకు సంతానం ఉండకూడదంటే నువ్వేం చేసుకోకూడదు? పెళ్లి చేసుకోకూడదు. నువ్వు పెళ్లి చేసుకోవడమే మానే అన్నాడట. ఇదేంటి దేవుడా, నన్ను పెళ్లి చేసుకోవద్దు అంటున్నావేంటి? నేను నీ సేవకుని కదా, నేను తప్పగా చేసుకోవాలనుకుంటే నువ్వు వద్దంటున్నావు. లేదు తండ్రి, నేను చేసుకుంటాను అని అడిగాడా? ఇర్మియాకు మళ్ళీ పిల్లలు ఉన్నారంటారా? పెళ్ళే చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదంటారు? దేవుడు వద్దన్నాడంటే వద్దంతే. బా, ఎంత లోబడ్డారండి వీళ్ళు. అసలు నిజంగా దేవుడు బిడ్డలతో దేవుడు మాట్లాడితే ఎంత కష్టమైనా వీళ్ళు లోబడేవారండి. అది దేవుని బిడ్డ అంటే. ఎంత విధేయత చూపించేవారంటే, దేవుడు ఇలాగ చెప్పాడు నేను చెయ్యాలంటే, ఇలా చెప్పాడంటే నేను చేయాలంటే, అది ఎంత కష్టమైనా పర్లేదు, ఎంత కష్టమైనా పర్లేదు. అబ్రహాముకి దేవుడు చెప్పాడు కదా, నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి నువ్వు ప్రేమిస్తే ఇస్సాకుని తీసుకుని వెళ్ళి ఆ మోరియా పర్వతాల మీద ఒక పర్వతం మీద నీ కుమారుని నీ చేతులతోటే నువ్వు నరికేయాలన్నాడు. అబ్రహాముకి ఎంత బాధ అనిపించిందో చూడండి. 100 సంవత్సరాల వయసులో కొడుకుని కని ఆ కుమారుడికి 10-12 సంవత్సరాల వయసు వచ్చేదాకా పెంచి ఆ కొడుకుని తీసుకెళ్ళి తన చేతులతోటి తన దేవుని చంపేయమంటే అసలు అబ్రాహాం మాట వింటాడంటావా? అబ్రాహాం అన్నాడు, ప్రభువా, నిన్నే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను, రుజువు చేస్తాను, నా కొడుకు కంటే నిన్ను ఎక్కువ ప్రేమిస్తాను. 100 సంవత్సరాల వయసులో కొడుకునిచ్చిన దేవుడివి, ఇప్పుడు 110-112 సంవత్సరాలైనా మరలా కొడుకునివ్వగలుగుతావు.
నాకేంటి భయం? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి నా బిడ్డని నేను చంపేస్తాను తీసుకుని వెళ్ళి. ఆ ఇస్సాకుని కాళ్ళు చేతులు కట్టేసి ఆ కట్టెల మీద పెట్టి తన కత్తిని పైకెత్తినప్పుడు దేవుడే దిగొచ్చాడు. అబ్రామా, ఇంది విషయంలో నాకు నువ్వు భయపడేవాడు అని నాకు రుజువు చేసావు. నీ కుమారుని చంపొద్దు, నీ కుమారుని చంపొద్దు. ఎలాంటి త్యాగాలు చేశారో చూడండి దేవుడి కోసం. వాళ్ళకి దేవుడు చెప్పాలే కానీ ఏదైనా దేవుడి కోసం వదిలేయడానికి వారి సిద్ధమే. అది భార్య అయినా, అది పిల్లలైనా, అది భర్త అయినా, అది ఆస్తి అయినా, అది ఉద్యోగమైనా, అది ఈ లోకములో ఏదైనా సరే వద్దు అంటే ఇంకా అది ఉండకూడదండి. ఎంత దేవుడికి లోబడేవారు. ఎందుకు అంటే మనం బ్రతుకుచున్నదే దేవుడి వల్ల. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే ఆయన వల్లే. కాబట్టి నేనెందుకు దేవుడు మాట వినకుండా ఉండాలా? నా దేవుడు నాకు ఏం చెప్తే అది నేను చేస్తాను. ఎప్పుడైతే అలాగ ఉండడానికి ఇష్టపడతామో దేవుడు మనల్ని దృష్టించేవాడు అని అన్నాడు కదా. ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దేని మనసుకులై మిమ్మల్ని మీరు తగ్గించుకోగలిగితే తగిన సమయమందు ఆయన మనల్ని హెచ్చించేవాడు. మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో సకల విద్యను అభ్యసించిన తర్వాత ఐగుప్తు దేశం నుంచి మోసే పారిపోవలసి వచ్చినప్పుడు కర్ర చేత పట్టుకుని పారిపోయాడు. అంతే, ప్రాణాల చేతిలో పెట్టుకుని పారిపోయాడు. 40 సంవత్సరాలు ఆ యొక్క మిద్యాను దేశంలో ఆ ఇత్రో దగ్గర గొర్రెలు కాస్తూ ఒక గొర్రెల కాపురుగా మిగిలిపోయాడు. ఎన్ని రోజులు బాధపడి ఉంటాడు. దేవుడా, నాకెందుకు ఇలాంటి బ్రతుకు పెట్టావు? ఐగుప్తు దేశంలో సుఖంగా బ్రతికేవాడిని, 40 సంవత్సరాలు నేను రాజుగా నేను అవ్వాల్సిన వాడిని, నాకేంటి ఈ కష్టాలు? ఎప్పుడూ మోషే సనగలేదు. ఆ 40 సంవత్సరాలు కూడా మిద్యాను దేశంలో ఒక గొర్రె వలె, ఒక పశువు వలె మారిపోయాడు. ఆ జ్ఞానము, ఆ తెలివంతా పోయింది ఆయనకి. ఆ జ్ఞానాన్ని నేర్పించిన దేవుడే, ఆ తెలివిని నేర్పించిన దేవుడే వాటన్నిటినీ తీసేశాడు. ఆ మాట మీకు అవునా కాదా అనేది మేము చూపిస్తే నిర్గమాకాండము 3వ అధ్యాయము 4వ అధ్యాయంలో మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు మోషేతో చెప్పాడు, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడు అంటే మోషే ఏమన్నాడో తెలుసా? ప్రభువా, నేను నెత్తివాడును, నేను నాలుక మాన్యం కలిగిన వాడును, నాకు మాట్లాడడానికి శక్తే లేదు. 40 సంవత్సరాల గొర్రెలు కాసినవాడు, రాజరికంలో సకల విద్య ప్రవీణుడు మాటలు ఎందుకు కూడా ఇప్పుడు మాట్లాడడానికే భయపడుతున్నాడు. నాకు మాటలు రావట్లేదు, ఒక నత్తివాడిగా మారిపోయాను, నేనేమని మాట్లాడతాను? నువ్వు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళు, నేనే మోషేను, నేను పంపించాను చెప్పు నువ్వు అంటే అన్నాడు. ఆ ప్రజలు నన్ను నమ్మరు. నేను చెప్తున్నాను కదా, నేను ఎలాగెళ్తాను అక్కడికి? ఎన్ని విషయాలు చెప్పాడు మోషే. అప్పుడు దేవుడు అన్నాడు, గురుడివాడినే కానీ, మూగవాడినే కానీ, చెవిటివాడినే కానీ సృష్టించిన వాడిని నేను కాదా? ఈరోజు నేను ఇలా చేసిన వాడిని నేనే. ఒకప్పుడు ఐగుప్తు దేశంలో సకల విద్యా ప్రవీణుడిగా చేసిన వాడిని ఇప్పుడు ఒక మూగవాడిగా, ఒక నత్తివాడిగా మార్చిన వాడిని కూడా నేనే. ఇప్పుడు నువ్వు నత్తివాడిని అంటున్నావు కదా, ఇప్పుడు మోషే దగ్గర, ఫరో దగ్గరికి వెళ్ళు, నేను మాట్లాడే శక్తిని నీకు ఇస్తాను నేను నీకు. మీరు అక్కడ చూస్తే మోషే ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఫరో భయపడిపోయేవాడు. చివరిసారి అంటాడు, మోషేతో ఏం చెప్పాడు తెలుసా? మోషే అహరోను ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నాడు, ఇక మరలా మీరు నన్ను చూడకూడదు, మరలా మీరు కానీ నా దగ్గరికి నన్ను చూశారు అంటే చూసిన రోజునే మిమ్మల్ని చంపేస్తానట ఫరో. అప్పుడు అన్నాడు, మోషే ఒకటే చెప్పాడు, సరే మేము నిన్ను చూడడానికి రాము కానీ నువ్వే మమ్మల్ని చూడడానికి వస్తావు. నీ దగ్గరికి మేము రావాల్సిన అవసరం ఏమీ లేదు, నువ్వే మా దగ్గరికి వస్తావు. అలాగే జరిగింది. తొలుసూలి యొక్క సంతానం చచ్చిపోయినప్పుడు ఫరో కబురు పంపించాడు, మోషే అహరోన్లో పిలవండి అని చెప్పాడు. వాళ్ళని పిలుచుకొచ్చినప్పుడు అన్నాడు, నేను అలా మాట్లాడడం తప్పే, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దు ఇంకా. అర్థమైందా? కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా దేవుని కోసం ఈ లోకంలో దేనినైనా మనం త్యాగం చేయవలసిన వారు, అదేదైనా కానీ. అందుకన్నాడు, దేవుని కంటే మనం దేనిని ఎక్కువగా ప్రేమించేవారం కాదు.
దేవుడే, ఆ తర్వాత ఇంకేదైనా. అలాగ మనం ఎప్పుడైతే దేవుడినే ప్రేమించే వారిగా రుజువు చేయగలుగుతామో అప్పుడే నిన్ను నన్ను ఒక గొప్పవాడిగా దేవుడు చేయగలుగుతాడు. మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఒక నాయకుడయ్యాడు. అలాంటి నాయకుడు అంతకు ముందు కానీ అంతటి తర్వాత కానీ మళ్ళీ అలాంటి నాయకుడే లేడు. మోషే లాంటి గొప్ప దైవజనుడు, అలాంటి ప్రవక్త ఇంకా లేరు. ఒకవేళ ఉన్నారు అంటే ఆయనే యేసు ప్రభు. ఎంత గొప్పవాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుని కోసం మనం అలాంటి త్యాగం చేయడానికి ఇష్టపడితే, దేవుడు నీతో మాట్లాడినప్పుడు లోబడడానికి ఇష్టపడితే, గర్వించడం అనేది, అతిశయించడం అనేది అది మనకు దూరం అవ్వాలి. ఎప్పుడూ మనం తగ్గించుకొని మరుగు చేయబడితే నీ దీనత్వమే, నీ విధేయతే నీ ఆశీర్వాదానికి, నువ్వు సుఖంగా బ్రతకడానికి అదే ఆధారం అవుతుంది. ఇప్పుడు చెప్పాను కదా, సౌలు కానీ, హిజ్కియా కానీ, మరి ఆశా కానీ, వీళ్ళ దేవుడు మాట వినకపోవడం వల్ల వీళ్ళ జీవితంలో ఎలాంటి కష్టాన్ని, బాధను తెచ్చుకున్నారు, ఎలాంటి సమస్యలు కూడా వీరు వెళ్ళారు. అలాంటి స్థితికి నువ్వు నేను వెళ్ళకూడదని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం కూడా దేవుడు ఈ రోజు వరకు మనల్ని క్షేమముగా ఉంచాడు కాబట్టి ఆయనకి నమ్మకస్తులుగా బ్రతుకుతాం. అతిశయించడము, గర్వించడం అనేది మనకెప్పుడూ ఉండొద్దు. దేవుని కోసం ఆయన ఏం చెప్పినా దాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడు. మోషే అదే నేర్చుకున్నాడు. ప్రభా, నువ్వేం చెప్తావో అది నేను వదిలేస్తాను. అయితే అన్నాడు, నువ్వు ఐగుప్తు దేశాన్నే వదిలేయాలా, నీ రాజరకాన్నే వదిలేయాలా, ఆ సింహాసనాన్నే వదిలేయాలా, ఈ సుఖాన్ని వదిలేయాలా? వదిలేస్తావా? వదిలేస్తాను నేను. మీరు ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-25 వచ్చిన ఎన్నోసార్లు చదివించాను మీకు. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయం విననింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. దేవుని కంటే నాకేది గొప్పదేమీ కాదు. ఐగుప్తు దేశంలో నేను శ్రమైన నిందైన అనుభవిస్తాను, కానీ ఆ సుఖాన్ని నేను అనుభవించను. అలాగే ఈ ఐగుప్తుని, ఈ పాప లోకములో దేవుని కోసం మనకి ఏది కలిగి ఉన్నా అది దేవునికి అయిష్టమైనదైతే దేన్నైనా వదిలేయగలడని సిద్ధంగా ఉన్నావా? ప్రభువా, నీకంటే నాకేది ఎక్కువ కాదు, అదేదైనా సరే. ఎప్పుడైతే మనం దేవుడిని గణపరచడానికి ప్రయత్నం చేయగలుగుతామో అప్పుడే దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించి ఆ పరలోక రాజ్యానికి ఆయనతో కూడా మనం జీవించడానికి అటువంటి అర్హతను దేవుడు కలిగించడమే కాక ఇహమందు కూడా మనకు సమస్తాన్ని అనుగ్రహించి దేవుడు మనల్ని సంరక్షించగలుగుతాడు. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో ఈ రాత్రికాల సమయంలో తండ్రి బైబిల్ పట్టణం కొరకే మమ్మల్ని మీ సన్నిధి తీసుకుని వచ్చి దేవా, అపోస్తుల కార్యముల 7వ అధ్యాయము 21-22 వచనాల్లో తండ్రి, మోషే ఐగుప్తు దేశంలో పెద్దవాడై సకల విద్యా ప్రవీణుడై మాటల యందు అలాగే తండ్రి అతడు సమస్త విద్య యందు కూడా ప్రవీణత కలిగిన వాడై ఉన్నప్పుడు ప్రభువా, 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో సకల విద్యను నేర్చుకున్న మోషే దేవా, మరొక 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలోను తీసుకుని వెళ్ళి ఒక గొర్రెల కాపరిగా, ఒక నత్తివాడిగా, ఒక తండ్రి మరి విద్యా విహీనుడిగా తయారు చేశారు. ఎందుకంటే ఐగుప్తు జ్ఞానము, ఐగుప్తు యొక్క తెలివంతటినీ తీసివేసి నీ జ్ఞానము, నీ తెలివిని అతనికి అనుగ్రహించారు. అందుకనే నీ జ్ఞానము, నీ తెలివి చేత ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలోని తీసుకుని వచ్చి 40 సంవత్సరాలు ఒక నాయకుడిగా, ఓటమి ఎరగని నాయకుడిగా, ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకార్యములు చేసిన వాడిగా తండ్రి ఆ దైవజనుని మీరు వాడుకున్నారు. ప్రభువా, మా జీవితంలో కూడా మాట వినేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. సౌలు వలె కానీ, ఆశా వలె కానీ, హిజ్కియా వలె కానీ మేము ప్రవర్తించకుండా ప్రభువా, ఏ రోజున మేము ఇలాగున్నాము అంటే అది మీ దయ, మీ కనికరమేని మేము కలిగి ఎప్పుడు
నీకు విధేయులమై దేవా ఎప్పుడు నిన్ను ప్రేమించేవారిగా, నీకంటే ఈ లోకంలో దేనిని ప్రేమించుకున్నట్లుగా నన్ను మమ్మల్ని కాపాడండి, సహాయం దయచేయండి. ప్రభువా, ఏ లోకం మాలోనికి రాకున్నట్లుగా కాపాడండి. ఈ భూమి మీద ఉన్నంత కాలము దేవా నమ్మకమైన వారిగా, నిన్ను సంతోషపెట్టేవారిగా, నీకు తగినట్లుగా నడుచుకునేవారిగా నన్ను మమ్మల్ని సిద్ధపరచమని ఈ రాత్రి మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ప్రభువా, అనేక అద్దుబాట్లు బలహీనతలు కలిగిన వారు మమ్మల్ని క్షమించండి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలు బట్టి వందనాలు. అదే సమయంలో సోదరి ప్రిస్కిల సిస్టర్ వారి కుటుంబాన్ని కనికరించండి, ఆత్మీయంగా బలపరచండి, వారి ఉద్యోగ బాధ్యతల్లో తోడుగుండండి, సహోదరుని కూడా రక్షించండి. ప్రభా, మరి గ్లోరీని కూడా కనికరించండి. దేవా, చదువులో జ్ఞానం దయచేయండి, చిన్నటి నుంచి నీలో ఎదగలుగుట్లో కృప అనుగ్రహించండి. అలాగే తండ్రి దేవా, మరి ఈ సమయంలో సోదరి దేవా లిడియా సిస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి కుటుంబాన్ని కూడా కాపాడండి. పెంటి గారిని రవణ్ని కూడా రక్షించండి. సహోదరికి చేస్తున్న చిన్న వ్యాపారం దీవెనకరంగా చేసి దేవా తన అల్లుడు కార్తీక్ వారి కుటుంబాన్ని కూడా రక్షించండి తండ్రి. అలాగే ప్రభువా, ఈ సమయంలో సోదరి అరుణా సిస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి ఉద్యోగ బాధ్యతలో తోడుగుండండి. తగిన సమయంలో పర్మనెంట్ కాగలుగుట్లో మార్గాన్ని సరళం చేయండి. దేవా, సోదరుని కూడా బలపరచండి. అలాగే తండ్రి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం జాయిసీ గ్రేసీ యొక్క చదువులో తోడుగుండండి, వారిని కూడా కాపాడండి. అలాగే తండ్రి సోదరి దేవా రూత్ సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, బలపరచండి. వారి ఉద్యోగ బాధ్యతలో తోడుగుండండి, వారి ఆరోగ్యాన్ని భద్రపరచండి. దేవా తన భర్త నాగరాజు గారిని, దేవా తన యొక్క మరి బిడ్డల్ని కనికరించండి. 2 కుమారుల కుటుంబాలని కనుకను కూడా రక్షించండి ప్రభా, వారిని కూడా మార్చండి. అలాగే తండ్రి మిరియం యొక్క జీవిత పక్షంగా మీ కార్యాన్ని జరిగించండి. భవిష్యత్తులో తనకు ఒక ఉద్యోగాన్ని దయచేసి సంఘానికి కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండగలుగుట్లో కృప చూపించండి. అలాగే తండ్రి సమయంలో ఈశ్వర సిస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిలో సంపూర్ణమైన లోతైన రక్షణ కార్యాన్ని జరిగించండి ప్రభా. నీ కొరకు జీవించుట్లో సిద్ధపరచండి. తన భర్త అప్పలరాజు గారిని, మరి వసంతను, మనోజ్ను కూడా కనికరించండి, వారిని కూడా రక్షించండి. దేవా వసంత కూడా ఆత్మీయ ఎదుగుట్లో సిద్ధపరచండి. మారు మనసు తగిన జీవితాన్ని జీవించుట్లో సిద్ధపరచండి. అలాగే తండ్రి సమయంలో ప్రభా రాలేకపోయిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. సమయంలో బలహీనంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీద అవసర సువన్రావు గారిని, సలోమి గారిని, కృపారావుని, అన్నమ్మ గారిని, లాజర్ గారిని, విక్టర్ పాల్ గారిని, సత్యవతి గారిని, దేవా సోదరి సుజాత గారిని దేవా కనికరించండి. ఇలాగ అనారోగ్యంతో ఉన్న వారిని మీరే ముట్టి స్వస్థతను అనుగ్రహించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి దేవా నేను నా కుటుంబము కూడా నమ్మకంగా నిన్ను సేవించుట్లో సిద్ధపరచండి. దేవ ఇంతవరకు మీరు చేసి వచ్చిన కార్యాలను బట్టి వందనాలు. ఇలా తండ్రి మరి హెన్నాన్ని కనికరించండి. దేవ తన థర్డ్ సెమిస్టర్ దేవ రాస్తుంటుండగా దేవా మరి థర్డ్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్లో తన సహాయాన్ని దయచేయండి. కావలసిన జ్ఞానమును తెలివిని అనుగ్రహించండి. మోషేను కూడా కనికరించండి. వచ్చే నెలలో మేలో తన ఎగ్జామ్స్ అయి ఉంటుండగా తను కూడా సహాయాన్ని దయచేయండి. ఇలా తన డిఎస్ఏ కూడా సిద్ధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వైజీని కూడా కనికరించండి. ఇంకా అనేక మంది ఉన్నారు, వారిని కూడా సహాయాన్ని దయచేసి బిడ్డలకు ఉద్యోగం దయచేసి సంఘానికి కుటుంబాలకి నీ నామమునకు మహింకరంగా జీవించేవారుగా సిద్ధపరచండి. ఇలాగో ప్రభా ఈ దినం రాలేకపోయిన వారికి కూడా మరొక తరుణాన్ని దయచేయండి. దేవా మరి జరువును కూడా కనికరించండి. పీసెట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ రాయవలసి ఉంటుండగా తను కూడా సహాయాన్ని దయచేయండి. రాసిన ఎగ్జామ్లో కూడా విజయాన్ని దయచేయండి. ఇలాగ అన్ని విషయాల్లో మీ సహాయాన్ని కోరుకుంటూ మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తొట్టెళ్లకుండా మిమ్మల్ని కాపాడుటకును ఆయన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టుటకును మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.